పేరు లావణ్య, మాది విలాసాగర్. ఇక్కడ మేము ప్రోటీన్స్ తయారు చేయడానికి వస్తున్నాం. ఈ ప్రోటీన్స్ తయారు చేసి ఇక్కడ అందరు తినిపించి 23 తారీఖు గంగాధరాలో ఫుడ్ ఫెస్టివల్కి ఇన్వైట్ చేయడానికి వచ్చినాం. థ్యాంక్ యూ సార్. పటేల్ సార్ ప్రోటీన్ దీనిలో వేస్తున్నాడు హాట్ వాటర్లో. ఇప్పుడు పెట్టేసేయండి, దబాయించి ప్రోటీన్స్ ఉడికినాయి. ఇప్పుడు వీటిని మసాలాలో వేస్తారు. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నారు, మనది హెల్త్ గార్డ్ ఆయిల్. ప్రోటీన్ ఇందులో వేస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ మనం ప్రోటీన్కి ఇవ్వాలి. మన శరీరం ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉండాలంటే ప్రోటీన్లు చాలా అవసరం. అంటే మనం మంచిగా పనులు వేసుకొని మంచిగా హెల్తీగా ఉండాలంటే ప్రోటీన్లు చాలా ఇంపార్టెంట్. అంటే మనకి అది పక్కా ఉండాలి. అవి లేకపోతే చాలా ఏం పని చేయం, నిర్జీవంగా మరియు రాలిపోతుంది. అంటే మనకి ప్రోటీన్ కరెక్ట్ లేకపోతే జుట్టు రాలిపోతుంది, లేకపోతే అంత అంటే ఇట్లా మన ముఖం అంతా ముద్దలు ముద్దలు లెక్క, అంటే మన చేప మంచిగా ఉండదు, కడుపు మీద వాపు అనేది వస్తుంది, కండరాలలో నొప్పి ఉంటుంది, అంటే మన బొక్కలు నొప్పి వస్తాయి. కండరాలు ఎముకల నుంచి ప్రోటీన్లు గ్రహిస్తాయి, దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి. మనం తిన్న దాంట్లో ప్రోటీన్ లేదు, అందుకోసం మన ఆరోగ్య పాలం అవుతున్నాం. మీకు థైరాయిడ్ ఎందుకు వచ్చింది, బీమార్ ఎందుకు వస్తుంది, అట్లా నిర్మించడం, తక్షణ శక్తి, ఎముకలను బలపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, కొవ్వు బదిలీ సహాయం, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది మనకి బెనిఫిట్ ఉన్నాయి కదా. చెప్పండి మేడం. సహాయపడుతుంది. ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణకు మెరుగుపరుస్తుంది. ఓట్స్ వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మన ప్రోటీన్స్ కర్రీ ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు వీళ్ళందరూ తింటారు. తిన్నాక ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుంటాం. ఎట్లా ఉంది మేడం? చికెన్ లాగా కనిపిస్తుందా లేదా? చికెన్ అయితే లేదు, కానీ ఇది మన కాలం అలవాటు అయిపోతే చికెన్ తక్కువ చేయొచ్చు కదా. మా ఉద్దేశం తక్కువ చేయాలి, బంద్ ఎవరు చేయొచ్చు, కానీ తక్కువ చేయొచ్చు.